భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమం ఒడియా ప్రాథమిక పాఠశాల పాతపట్నంలో ప్రధాన ఉపాధ్యాయులు భీమసేన పాండా అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి షీర్ల జోగారావు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్వనాథ్ బొరడ పాల్గొన్నారు. వీరు మాట్లాడారు. చెప్పండి కదా ଏବେ ଆସିଲେ ନା ଆମ ସରପଞ୍ଚ ଆଜ୍ଞାକୁ ତାପରେ ଆମର ବିଶ୍ୱନାଥ ବରଡ଼ ଆଜ୍ଞାକୁ ଏ ସମସ୍ତଙ୍କୁ ବୁଝିଲେ କି ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଛାତ୍ରଛାତ୍ରୀମାନଙ୍କୁ ମୋର ଆଶୀର୍ବାଦ କହିବି. సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి మిగతా ఉపాధ్యాయులకి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ଏବେ ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ଜୟନ୍ତୀ ହେଲାନି କି ଆମେ ଟ୍ରଷ୍ଟକୁ ଯାଇକି ରାମରାଜ ଚାରିଟେବଲ୍ ଟ୍ରଷ୍ଟ ଏଇଟା କରୁଛି ନାଇଁ ବୁଝିଲେ କି ଆମକୁ ତାଙ୍କୁ କରିବା ପାଇଁ ଚାନ୍ସ ଦେବାକୁ ସମସ୍ତଙ୍କୁ ଆମକୁ ମାନେ ଶୁଭାଶିଷ ଜଣାଉଛନ୍ତି, ଧନ୍ୟବାଦ ଜଣାଉଛନ୍ତି. సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యమైన వ్యక్తి. ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ଆମର ଇଏ ହେଇଥିଲା ନା ସ୍ୱାଧୀନତା ସଂଗ୍ରାମ ହେଇଥିଲା ନା ତାର ଜଣେ ମୁଖ୍ୟ ବ୍ୟକ୍ତି. ఆయన ఒరిస్సా రాష్ట్రం అవడం మన అందరికీ గర్వకారణం. ତାଙ୍କର ଓଡ଼ିଶାରେ ଜନ୍ମ ହେବାକୁ ଆମେ ସମସ୍ତେ ଗର୍ବ ଭାବୁଛୁ. ମାନେ ଯେହେତୁ ଓଡ଼ିଆଟା ଓଡ଼ିଶାରେ ଜନ୍ମ ହେବାକୁ ଆମେ ସମସ୍ତେ ଗର୍ବ କରିବା ଉଚିତ. అయితే మీరు గ్రహించవలసింది ఏమిటంటే వాళ్ళకి ఇన్ని సంవత్సరాలైనా మనం స్మరించుకుంటామంటే వాళ్ళు దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు మనము కొనియాడుతున్నాం. ତାଙ୍କୁ ଆମେ ପୂଜା କରୁଛେ ଆଜି ତାଙ୍କ ମନେ ପକାଉଛେ କାରଣ ବୋଲେ ସେ ଦେଶ ପାଇଁ ସ୍ୱାଧୀନ ପାଇଁ ଦେଶ ପାଇଁ ତା ପ୍ରାଣ ଦେଇଥିଲେ, ତାଙ୍କ ସର୍ବସ୍ୱ ତ୍ୟାଗ କରିଥିଲେ. ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ପୂଜା କରୁଛେ, ଆଜି ସ୍ମରଣ କରିପାରୁଛେ. చివరిగా నేను మీకు కోరేది ఏంటంటే మీరు అందరూ కూడా సుభాష్ చంద్రబోస్ వల్లే మీ యొక్క శక్తిని మీ యొక్క తెలివితేటల్ని భారతదేశానికి ఉపయోగపడాలని మీ అందరి పేరు పేరున కోరుతున్నాను. ଶେଷରେ ଯେମିତି ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ଯେମିତି ଅଛନ୍ତି ସେମାନେ ପାଠ ପଢ଼ିଲେ ଯେମିତି ସେ ଦେଶ ପାଇଁ ସ୍ୱାଧୀନ ପାଇଁ ଯେମିତି ସଂଗ୍ରାମ କଲେ ବୁଝିଲେ କି ତାଙ୍କ ପରି ତମ ସମସ୍ତେ ହବ ବୋଲି ତାଙ୍କର ଶୁଭାଶିଷ ଇଏ କରୁଛନ୍ତି, ତମକୁ ଆଶିଷ କରୁଛନ୍ତି. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.